హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు నేను దోశల్లోకి ఎప్పుడు చేసేటువంటి పల్లీ చట్నీ కాకుండా కొబ్బరి చట్నీ చేశానండి. ఎలా చేశానో ప్రాసెస్ చెప్తాను, నచ్చితే మీరు ట్రై చేయండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా మంచిదనమాట. కొబ్బరిలో చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి సో ఈ విధంగా పిల్లలకి మనం సర్వ్ చేయొచ్చు. ఫస్ట్ కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం క్లీన్ చేసేసి మిక్సీ జార్లో తీసుకుందాము. దానిలో 4-5 పచ్చిమిర్చి, అలానే ఒక 3 వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క, వీటితో పాటు ఒక 3-4 కరివేపాకు రెబ్బలు. నెక్స్ట్ ఇప్పుడు వేయబోయేదే చాలా ఇంపార్టెంట్, పచ్చెనగపప్పు అండి. కొంచెం వేడి వాటర్ తీసుకొని దాన్ని ఒక 5 లేదా ఒక 10 నిమిషాలు బాగా నాననిచ్చి నెక్స్ట్ వీటిని మనము దీనిలో కలుపుకుందాము. చివరిగా టేస్ట్కి సరిపోయే విధంగా సాల్ట్ కొంచెం మిక్స్ అయ్యాక వాటర్ కలిపి పేస్ట్ అయ్యే విధంగా బాగా గ్రైండ్ చేసుకుందాము. సో మనకి కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని తాలింపు వేసుకుందాము. బాండి పెట్టి ఆయిల్ బాగా హీట్ అయ్యాక 2 పచ్చిమిర్చి, సన్నగా ఉన్నటువంటి పచ్చిమిర్చి, తాలింపు దినుసులు, మినప్పప్పు, పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, అలానే ఒక 2 కరివేపాకు రెమ్మలు, ఇవన్నీ చక్కగా దోరగా వేయించుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని కలిపేయడం. అంతే, టేస్టీగా ఉన్నటువంటి కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. సో మనం దీనిని దోశల్లోనే కాకుండా ఇడ్లీలో కూడా ట్రై చేయొచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ అండి. అలానే ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ రెసిపీస్ అలానే టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజే సబ్స్క్రైబ్ చేయండి.